ప్రభాత్ ఫార్మసీ కాలేజీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని పార్నపల్లిలో గల ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కాలేజీ నందు శనివారం నాడు ప్రభాత్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వ్యవస్థాపకులు చైర్మన్ బి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కష్టపడాలని సూచించారు. ప్రిన్సిపల్ సారథి మాట్లాడుతూ విద్యార్థులు పట్టభద్రులు అవడంతో పాటు ఉద్యోగాలు సాధించాలని, తల్లిదండ్రులకు చదువుకున్న విద్యా సంస్థకు మంచి పేరు సంపాదించాలని సూచించారు. అనంతరం పట్టభద్రులకు సర్టిఫికేట్స్ అందజేశారు. మొత్తం 32 మందికి సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. అనంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం మరియు అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభాత్ ఫార్మసీ కాలేజీ నందు 2018, 2019, 2020 సంవత్సరాల విద్యార్థులకు ఈరోజు గ్రాడ్యుయేషన్ డే జరపడం జరిగింది. దీనికి జేఎన్టీయూ అనంతపురం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్వి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. పిల్లలకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాము. తర్వాత మీరు జాబ్ చేయడమే కాకుండా ఫార్మసీ సమాజంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి, ఆ ఫార్మసీ విద్య యొక్క ప్రాధాన్యత గురించి ప్రజలకు తెలుపుతూ ఆ రంగాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించడం జరిగింది. అనంతపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రభాత్ ఫార్మసీ కళాశాలలో పాత సంవత్సరంలో ఎవరైతే బీ ఫార్మసీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకందరికీ గ్రాడ్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేశాము. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ మెడల్ సాధించినటువంటి అవార్డు సాధించినటువంటి విద్యార్థులకు మెరిట్ అవార్డ్స్ అందజేయడం జరిగింది. ఈ గ్రాడ్యుయేషన్ ప్రక్రియలో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క నైపుణ్యతను పెంచుకొని సమాజంలో కీలక మార్పులు తీసుకురావాలని జేఎన్టీయూ యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వి సత్యనారాయణ గారు మరియు ఆనరబుల్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బి సత్యనారాయణ గారు ఈ విధంగా పిల్లలకు సందేశాన్ని ఇచ్చారండి.